అది సంగతి. డ్రెస్ అయితే వేసుకోవాలంట, వాడి ఫ్రెండ్స్ అందరూ చూస్తారంట. నువ్వెలాగో వేసుకోవు. నచ్చిందని చెప్పి వేసుకోనందుకు అమ్మమ్మకి మండుతుంది, నిన్ను నిలబెట్టి నిలదీస్తుంది. నీకసలు ధైర్యేషే ఇష్టం లేదని తెలుసుకుంటుంది, నీ ఇష్టం బయట పెడుతుంది. అబద్ధం చెప్పావని కుమిలిపోతుంది. తగ్గిన రోగం తిరగబెడుతుంది, చివరికి పోతుంది. అంత అవసరమా? ఏలోపోయి అమ్మమ్మను పిలిచి చెప్పేస్తే ఈ అవమానం లేకుండా ఆవిడ ఏదో ఒకటి చెప్పి ఆపేస్తుంది కదా. ఏమంటావు? డ్రెస్ బాగా నలిగిపోయింది, ఇస్త్రీ చేయించి వేసుకుంటాను అంటాను. ఏంటి? అబ్బా సిద్ధు, సిద్ధు, సిద్ధు. మేడం పిలిచారా? బావ ఫ్రెండ్స్ నా కోసం చూస్తున్నారంట. కాస్త ఈ డ్రెస్ ఇస్త్రీ చేసి పెట్టవా? వేసుకుని వెళ్ళిపోతాను. అలాగే మేడం, ఇప్పుడే చేసిస్తాను. ఏయ్, ఏమైంది నీకు? ఆ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకు తెలీదు? భలే భలేగా ఉంటుంది. అందరూ కళ్ళార్పకుండా నన్నే చూస్తారు. ఆ చూపులు నువ్వు తట్టుకోలేవు. బావ కళ్ళలో ఆనందం కోసం నన్నేమైనా చేస్తాను. సిద్ధు, సిద్ధు, సిద్ధు. దీంట్లో ఈ సడన్ వేరియేషన్ ఏంటి? సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో చేస్తుంది. ఓ, నువ్వు ఇక్కడున్నావా? ఆహా, అప్పుడే సెటప్ కూడా రెడీ చేశాడంటే ఏదో ప్లాన్ ఉందనిపిస్తుంది. తొందరగా చేయి సిద్ధు. మా బావ అంటే నాకెంత ఇష్టమో. ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళి మా బావకి చూపించాలి. ఓ, నాకోసమే వచ్చావా బావా? డ్రెస్ నలిగిపోయింది, ఇస్త్రీ చేస్తున్నాను. వచ్చేస్తానే. నేనంటే నీకు ఇంత ప్రేమ? బావా నేను విన్నాను. ఐమ్ సో లక్కీ. సిద్ధు తొందరగా చేసి. చేస్తున్నా చేస్తున్నా, తొందరగా తొందరగా చేసేస్తున్నా. చేయి తొందరగా. అదే చేస్తున్నా, అలానే చేస్తున్నా. ఆగిపోయావేంటి తమ్ముడు? చెయ్యి. బాక్స్ పట్టేసిందన్నయ్య, కదలట్లేదు. అవునా? ఏది లైవ్? నేను తీస్తాగా. ఏంటి తమ్ముడిది? తమ్ముడు ఏంటి తమ్ముడిది? నా ఆశలన్నీ అది అసలు అయిపోయారా బాబు? ఒరే ధైర్యేషు, గంగం తీసుకొస్తానని చెప్పి ఇంకా తీసుకురావేంట్రా? ఏం చేస్తున్నారు ఇక్కడ? పదండి. ఏంటొచ్చేది? ఏమైందిరా? నువ్వేంటమ్మా డ్రెస్ వేసుకోకుండా ఇంకా ఇలానే ఉన్నావు? ఏంట్రా ఇది? కాలిపోయింది. లేదు, కాల్ చేశాడు. ఎవరు? ఇంకెవరు? ఈ సిద్ధుగాడే.
ఎరా గంగ ఈ డ్రెస్ వేసుకోవడం నీకు ఇష్టం లేకే కదా అలా కాల్ చేసావు. మా బావ తన ఫ్రెండ్స్ ముందు హీనంగా అవమానపడాలేనేగా ఇలా చేసావు. చెప్పరా చెప్పు, మనసులో ఏం పెట్టుకుని ఇదంతా చేస్తున్నావు చెప్పరా. నిన్ను అమ్మమ్మ చూసావమ్మమ్మ, నా చేయి కాల్చడానికి చూస్తున్నాడు. అయ్యో లేదమ్మ గారు, మేడం నన్ను అన్నని మాట్లాడుతుంటే చేసింది నేను కాదు, ఈ ఇస్త్రీ పెట్టని చెప్పడానికి చూపించాను. అవునమ్మమ్మా, తన తప్పేమీ లేదు. నలిగిందని ఇస్త్రీ చేయమని నానే తనకిచ్చాను. కాదమ్మమ్మా, కావాలని అది కాల్పించింది. అయ్యో రామ రామ, ఎందుకండి మా మీద అంత అపర్ణం వేస్తారు? అనయ్య మీరు చూశారు కదా, ఇందులో ఆవిడ అంటున్నట్టు నా కుట్టేమన్నా ఉందా? నేనేమన్నా ఐరన్ బాక్స్ని డ్రెస్ మీద గంటలు గంటలు పెట్టానా? నేను అలా పెడితేనే కదా మీరు ఇలా తీసేశారు. ఫాల్ట్ ఈ దిక్కుమాలిన ఇస్త్రీ పెట్టదైతే మీరే దిక్కని నమ్ముకున్న నాదంటున్నారు చూడండి. కరెక్ట్ కరెక్ట్, ఇదంతా ఆ ఏదో ఇస్త్రీ పెట్టదే, తమ్ముడిది ఏం లేదు. అది సరేరా, ఇప్పుడు డ్రెస్ కాలిపోయింది, కింద మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ తెలియకే తల తిరుగుతుంది, ఏం చేయాలో ఏంటో. అదే నాకు తెలియట్లేదు. చూస్తుంటే కొత్త డ్రెస్ లా ఉంది. చెట్టు కింద ఎవడు పడేసాడబ్బా? ఛ, బయట పడేసిన బాగుండేది. ఓ అది బంగారం కోసం నేను కొన్నది అనుకుంటా. కారులో వెతికితే దొరకలేదంటే మంగి అక్కడ పడేసి ఉంటుంది. షాప్కి వెళ్ళొచ్చింది మీరే కదా, ఇది మీదేనా? నాదే నాదే నాదే. కనపడట్లేదంట అని ఇల్లంతా వెతుకుతున్నాను. చెట్టు దగ్గర పడిపోయిందా? అనయ్య నేనే తీసుకొచ్చా. డ్రెస్ కాలిపోయిందని బాధపడుతున్నావుగా, ఆ, దేవుడే పంపించినట్టు వచ్చాడు. నేనే దేవుడు. ఆలోచించు. ఇంకా చేసేదే ఉంది. ఏ మంగా, నీ డ్రెస్ ఇవ్వు, గంగేసుకుంటుంది. ఇది ఇస్తే నా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఇది ఇవ్వకూడదు. ఏయ్ నిన్నేనే ఇవ్వు. ఇదంతా బాగోదమ్మమ్మా. ఆ ఖాళీ లాంటిదే నా దగ్గర ఇంకోటి ఉంది. అదైతే గంగకి చాలా బాగుంటుంది. ఒకరు వాడేసింది నేను వేసుకోను. ఇది కొత్తదే కదా, ఇది వేసుకో. బావా చెప్తున్నానుగా, అదంతా ఏదైతేనేంది, నువ్వు వేసుకునేది మోడర్న్ డ్రెస్లే కదా, నువ్వు వేసుకుంటే బాగాలేకపోయినా గంగేసుకుంటే చాలా బాగుంటది. బావా వేసుకో. యూర్ ఇన్సల్టింగ్ మీ. బాబోయ్, బుద్ధి తక్కువై నోరు జారని లేవే. నీకు దండం పెడతా, నువ్వు మాట్లాడక. గంగా నువ్వు వెళ్ళు ఎల్లు. నేనేం వాక్కూడదు బాబోయ్, చివరికి నన్ను ఎర్రదం చేస్తారు. అమ్మో మనం తాగుతాం అంతే. ఇంకా చూస్తున్నావేంటి, వెళ్ళు బుజ్జులు. నువ్వు ఇంతసేపైనా రాలేదని మా ఫ్రెండ్స్ స్టోరీల మీద స్టోరీలు అల్లేసుకుంటున్నారు. వాళ్ళు దాన్ని సినిమా తీయక ముందే నువ్వు ఎంట్రీ ఇచ్చేయి ప్లీజ్ బుజ్జులు, ప్లీజ్ వెళ్ళు. వెళ్ళు తల్లి, పాపం వాడు. వెళ్ళమ్మా. ఒరే ఇవ్వరా, ఇందా ఇవ్వు. నా బుజ్జులు కాదు. తీసుకోమ్మా. ఎల్లు బుజ్జులు. వెళ్ళమ్మా, వెళ్ళు. నవ్వు. ఒరేయ్ తనొస్తుందిలే గాని నువ్వు పద. ఆ, మనం వెళ్ళిపోదాం, మనకేం పని. చూసావా సిద్ధు, ఈ గండం నుంచి నన్ను తప్పించాలని నువ్వెంత ప్రయత్నిస్తున్నా ఆ మంగ నా మీద ఎంతగా పగబట్టి వదలడం లేదో. ఆ ధైర్య అట్టగే తయారయ్యాడు. చెట్టులా పట్టుకుని పేడెత్తున్నాడు. ఇప్పుడు నేను ఎట్టేసి వచ్చేది? అలా అనగ్గంగోత్రే, ఇంకేం చేయమంటావు? ఇందులో నువ్వు ఇంతగా బాధపడాల్సిందేం లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఈ డ్రెస్ వేసుకున్నా పర్లేదంటావా? ఆ సిద్ధు, నువ్వేనా ఇట్ట అంటుంది? తప్పే ఉంది. తప్పేముండదా?
అయితే నీకు ఆ ధైర్యష్కి తేడా ఏమీ లేదన్నమాట. గంగోత్రి మాట్లాడుకు. ఛీ! నీ గురించి ఎంతో గొప్పగా అనుకున్నాను, కాదని నిరూపించేశావు. అరే నేను చెప్పేది విను. ఏంటి ఇంకా వినేది? అర్థమైపోయినది, నువ్వేంటో బాగా అర్థమైపోయినది. నా ఆత్మ గౌరవానికి విలువివని నీ విలువ ఏ పాటిదో నాకు తెలిసిపోయినది. అబ్బా గంగోత్రి, నా కళ్ళు తెరిపించినవబ్బా. నువ్వు అట్టనే నన్ను ఇప్పుడు చూడాలనుకుంటున్నావా? ఇదేనా నువ్వు? ఇంకా ఆపుతావా? నువ్వే ఆపేసుకో. ఇంక నాతో మాట్లాడడం చూడ్డం ఈడుండడం సైకో పో. ఏం నువ్వు? నీ ఆశ మాత్రం నెరవేరదు, వాడి కోరిక తీరదు. సావు నిన్న సస్తాను గాని ఇది మాత్రం కట్టుకోనంటే కట్టుకోను. ఏయ్ ఆపు. ఆ, ఏంటి కసురుతున్నావు? ఒక్క క్షణం సైలెంట్ గా ఉండు. ఏం మాయ చేద్దామని? నీ కళ్ళ కప్పిన మాయను తొలగిస్తాను. ఇదే ఇదట్ట వచ్చింది. నేను నీకోసం తెస్తే వచ్చింది. మంగది కదా ఇది. ఆ ఉత్తమరాల్ని నమ్ముతున్నావా? వీడు వెదవనే డిసైడ్ అయిపోతావా? కాదు, మరి కానప్పుడు అన్ని మాటలు ఎందుకన్నావు? తెలీదు కదా. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా? అసలు నన్ను మాట్లాడిస్తున్నావా? ఓ మీద పడిపోతున్నావు. అది మాట్లాడకు. అందరితో నన్ను పోలుస్తావా? ఎంత తప్పుగా మాట్లాడావు. తప్పే. ఇంకేం చెప్పకు, నేనేం విన్ను. నేనున్న పరిస్థితి అట్లాంటిది సిద్ధు, అర్థం చేసుకో. నా పరిస్థితి అర్థం చేసుకోవాలిగా. దేవుడు పెద్ద మైక్ ఇచ్చాడని తెగ రెచ్చిపోకూడదుగా. వాడికి ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా నా కోసం తట్టుకుంటున్నాడు పాపం సిద్ధుగాడే అని జాలి చూపించకుండా నన్నే పాపాత్ముడిలా చూస్తావా? సరేలే, ఇంకా ఆపు. నువ్వు ఆపమంటే ఆపావా? అయితే ఇప్పుడేమంటావు? ఏమంటాను? ఏటి అనుకో, అయిపోయిందిగా, వదిలే. అంతేలే. నన్న మాటలే వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వు చాలా మంచోడివి, సానా. చాలా చాలా అంటే ఇంక చాలు, వెళ్ళు. ఆ డ్రెస్ వేసుకుని రా గంగోత్రి. నీకు ప్రాబ్లం ఉండదు, మీ అమ్మమ్మ గారు ఫీల్ అవరు. వాళ్ళకన్నా ముందు నువ్వే ఫీల్ అయ్యేటట్టున్నావు. అంటే ఈ డ్రెస్ లో నిన్ను చూడాలని నాకు ఆశగా ఉంది. అది చెప్పు. అది మెయిన్ కాదు, ఒక్కదాంతోనే అన్నీ కలిసి వస్తాయని, అంతకు మించి ఏం లేదు. అలా చూస్తున్నావేంటి? జైలు లేదు, నువ్వు అడగడిగావు కదా, నీ ఆశ తీరుద్దామని ఆలోచిస్తున్నాను. ఆ? కానీ
హలో సిద్ధు, హలో హలో సిద్ధు, ఆ? ఆ, వెళ్ళు. పర్లేదులే. ఏంటి? ఆ, వెళ్తాను. మరి వెళ్ళు. తొందరగా వచ్చేయి. నువ్వు వెళితే వస్తాను. ఆ, వస్తాను. వెళ్తావా? దాన్ని వేసుకోకుండా గోడ దూకి పారిపోమంటావా? ఆ, వద్దు. వెళ్తాను. వెళ్ళు వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. గంగోత్రి వెళ్తాను. పో, వెళ్ళు. ఏయ్, నీకోసమే వేసుకుంటున్నాను సిద్ధు, నీకోసమే. అయితే ఇది పోయిందన్నమాట. నన్నప్పుడే వదిలేసుంటే ఏదో విధంగా రచ్చ చేసి ఆ పెళ్లి ఆపేసేదాన్ని కదమ్మా. నువ్వింకా ఏదో చేతావని నాను తగ్గిపోయినాను. నాకు మాత్రం పడేసిన అడ్రస్ ని నీ తమ్ముడు తీసుకొస్తాడని తెలుసా? అంతా ఆ గంటగడు వల్లే. సర్లేమ్మా, ఇక అయిపోయిన దాని గురించి ఆలోచించి ఉపయోగం ఏముంది? ఇకపై ఏం చెయ్యాలో తొందరగా ఓ ప్లాన్ వేయ్. ఆ, కొట్లు అమ్ముతున్నారని వెళ్ళి 10 కొనుక్కొస్తాను. ఎక్కడమ్మా? పద, ఓ 100 ఎక్కువైనా 100 వేసుకొచ్చేద్దాం. ఎక్కడున్నాయి? నీలాంటి వాణ్ణి పక్కన పెట్టుకుని ముందుకెళ్ళాలంటే ఎట్లా వెళ్తావు? ఇలా వెళ్ళకిలా పడతాను. అదేంటమ్మా అట్లా అంటావు? నిజం కాదా? నిన్ను అమ్మ మంగ, ఆయన సంగతి తెలుసు కదా, ఏం చెయ్యాలో ఆలోచించు. ఇక ఆలోచించడం లేవు. అదెక్కడ దొరికితే అక్కడ స్పాంటేనియస్ గా వెళ్ళిపోవడమే. దానికి స్పాట్ పెట్టేయడమే. పదండి. తీసుకోండి మేడం. Dave, who is he? ఈ హౌస్ కి చెప్పండి మేడం. అంతే కదా స్మిత, నా తమ్ముడు కూడా నా బ్యాక్ బోను, నా బ్యాక్ సపోర్ట్ అన్నీడే. నన్ను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాడు. బాగా పెడతాడులే. ఏంట్రా మోలా చూసుకుంటారు? తాగండి. ఒరే డేర్, సిస్టర్ ఎదురా? అదిగో వచ్చేస్తున్నారు సార్. వచ్చేస్తుందా?